హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఇది మీకు ఒక మంచి ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా స్టేటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అవుతుంది. ఓకేనా, అలాగే ఇక్కడ ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనేది చేశాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే కైన్మాస్టర్ ప్రో అనేది వాడుతున్నానో దీన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సింపుల్గా దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో మటుకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ముందుగా నేను క్రియేట్ చేసిన అయితే 5 సెకండ్స్ అయితే చూడండి. చూస్తారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారుగా, మా కైన్మాస్టర్ అనేది ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తున్నారు మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 16:9 అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తున్నా మనకి విధంగా అయితే డైరెక్ట్గా లోడ్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ అయినా డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేస్తున్నారో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు పైన స్పీకర్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ అనేది రిమూవ్ చేసేయండి. దీనికి ఆల్రెడీ ఒక సాంగ్ అయితే సెట్ చేస్తుంది కాబట్టి మనం అది రిమూవ్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో మీరు నచ్చిన ఫోటో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తున్నా దీన్ని కూడా మీకు వీడియో స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, వీడియో చివరి దాకా ఎంతసేపు అయితే ఉందో అంతసేపు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేస్తున్నా మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ వచ్చి ఎనేబుల్ చేసుకుని ఇక్కడ షేప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ బాక్స్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఫెదర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఫుల్గా ఇంక్రీజ్ చేసేయండి. ఓకేనా, ఫుల్గా ఇంక్రీజ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసాను. మనకి ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసి దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. చూస్తారు మనకు కరెక్ట్గా ఇది ఎలా సెట్ అవుతుందో అలా మీకు నచ్చిన ఫోటోస్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. మనకు కరెక్ట్గా ఇది సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా సెట్ అయిన తర్వాత టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ప్లే బటన్ అనేది డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన అది ఏం చేస్తారంటే కొద్దిగా స్టార్టింగ్ వచ్చేసి పైన సీజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ మీద ఇచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేసి స్టార్టింగ్ డ్రాగ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ప్లే బటన్ మీద కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. ఓకేనా, మనకి ఏవైతే వచ్చినాయో దీన్ని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. ఈ ప్లే బటన్ ఇక్కడ ప్లేస్ చేసుకొని మనకు కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా. ఒకటే దాకా సెట్ అయిన టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా మన ప్లే బటన్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని దీన్ని క్లిక్ చేసుకుని దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. దీన్ని కూడా మీరు కంప్లీట్గా వీడియో లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, విధంగా సెట్ అయిన తర్వాత మనకి విధంగా సెట్ అయిపోయిన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఏదైతే మీ ఛానల్ వాటర్ మార్క్ అయితే యాడ్ చేయాలనుకున్నారో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని మీ ఛానల్ వాటర్ మార్క్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకుని దీన్ని కూడా మీకు నచ్చిన ప్లేస్ అయితే ఏ విధంగా ప్లేస్ చేసుకోండి. మీ ఛానల్ వాటర్ మార్క్ నేను వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. మీకు నచ్చిన ప్లేస్ అయితే మీరు ప్లేస్ చేసుకుని కొద్దిగా ఒపెసిటీ డౌన్ చేసుకోండి. ఓకే, విధంగా అయితే సింపుల్గా అయితే సెట్ అయిపోయింది. మీ దగ్గర కనుక వాటర్ మార్క్ లేకపోతే మీరు ఏం చేస్తారని ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 4th ఆప్షన్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే నేమ్స్ కానీ ఏదైతే ఇవ్వాలనుకున్నారో దాన్ని ఇచ్చేస్తే మీకు సింపుల్గా అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ అయితే యాడ్ చేయాలనుకున్నారో మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అయితే సెట్ చేసుకొని నేను ఏవాడు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనప్పుడు మనం దీన్ని ఏమాత్రం క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వకుండా గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఎగ్జిట్ సింబల్ ఒకటి కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తున్నా మనకి విధంగా అయితే ఓపెన్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫోన్ క్వాలిటీ బట్టి మీరు ఏం చేస్తారు 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇంకా ఎక్కువ పెట్టుకోకుండా ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.